గణపతి నవరాత్రుల్లో భాగంగా నెలకొల్పిన విగ్రహాల నిమజ్జనం కోసం కొత్తపట్నం సముద్ర తీరానికి ఒంగోలు నగరం నుండి బయలుదేరాయి. గాంధీ రోడ్లో గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నిమజ్జనానికి బయలుదేరింది. అసోసియేషన్ నాయకులు కొల్లిపర్ల సురేష్, నల్లమలి బాలు, పప్పు శ్రీను, అసోసియేషన్ సభ్యులు నృత్యాలతో గణనాథుని నిమజ్జనానికి బయలుదేరారు. మార్వాడీల ఆధ్వర్యంలో నగరంలోని బండ్లమిట్ట సెంటర్లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మార్వాడి మహిళలు, చిన్నారులు నృత్యాల మధ్య తరలించారు. నగరంలోని అనేక ప్రాంతాల నుండి 9వ రోజు గణనాథుల నిమజ్జనానికి కొత్తపట్నానికి బయలుదేరారు. బాణసంచా కాలుస్తూ, రంగులు చెల్లుకుంటూ నృత్యాలతో డీజే సౌండ్లతో సాగింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బొప్ప మోరియా, జై జై గణేష అంటూ కొత్తపట్నం సముద్ర తీరంలో గణేష్ నామస్మరణ మారుమ్రోగింది. గణపతి నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున గణనాథులను నిమజ్జనం చేసేందుకు సముద్ర తీరానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒంగోలు పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వినాయక విగ్రహాలను తీసుకువచ్చి నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమానికి యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల నుండి గణనాథులు కొత్తపట్నం మండలం పల్లిపాలెం సముద్ర తీరానికి తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుండి సుమారు 200 పైగా విగ్రహాలు సముద్ర తీరానికి చేరాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో సముద్రానికి చేరుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పోలీసులు పహారా కాస్తూ వారికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్, ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పల్లిపాలెం పల్లికారులు గణనాథులను సముద్రంలోకి తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. ఒంగోలుకు చెందిన కిషోర్, శ్రావణి దంపతులు కుమార్తె మనస్విని చిన్న పాప తప్పిపోవడంతో అవుట్ పోస్ట్ పోలీసులు తల్లిదండ్రులకు పాపను అప్పచెప్పారు. చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి ట్రాక్టర్ ఎవరో కానీ ఎక్కడికి మరి ట్రాక్టర్ త్వరగా
పబ్లిక్ రోడ్లో ఖాళీ చేయాలి. సార్ ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి మీరు స్నానం చేసేవాళ్ళు గణేష్ నిమజ్జనానికి వచ్చిన భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి, క్రౌడ్ ఎక్కువగా ఉందండి. క్రౌడ్ ఎక్కువగా ఉంది. బహుశా దొంగలు ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ వెంట తెచ్చుకున్నటువంటి ముఖ్యమైన వస్తువులు కానీ, నగలు కానీ, నగదు కానీ ఏదైనా మీరు మీ సంరక్షణలో, మీ పరిరక్షణలో ఉంచుకోవాలండి. అలాగే మీ వెంట వస్తున్నటువంటి పిల్లలు వచ్చున్నారు, పసిపిల్లలు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళని కూడా మీరు మీ రక్షణలో ఉంచుకోండి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ప్రసాదం అనే పేరు మీద మత్తు పదార్థాలు కలిపేసి వాళ్ళకి ప్రసాదం పెట్టి మిమ్మల్ని కిడ్నాప్ చేసే అవకాశం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగలు కానీ, నగదు కానీ ఎత్తుకెళ్లే అవకాశం కానీ ఉంది కాబట్టి మీరు మీ పిల్లల యొక్క పరిరక్షణ మీరు చూసుకోవాలి. కొత్తపట్నం బస్టాండ్లోని యువ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు సముద్ర తీరానికి నిమజ్జనానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బాణసంచా, బ్యాండ్ మేళాలతో సందడి చేశారు. గులాములు చెల్లుకుంటూ గణపతి బొప్ప మోరియా అంటూ నినాదాలు చేశారు. వెంకీ, శశి, సాయి, చందు, సుమంత్, శివ, ఆకాష్, హేమశంకర్, సుమంత్, కిరణ్, ఏ గణేష్, రాఘవ, రవితేజ, చరణ్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. కమ్మపాలెంలోని లోపల దేవుడి లోపల అంగం తల్లి గుడి పక్కన 10 ఏళ్ళ వినాయకుడి విగ్రహం పెడుతున్నాము. ఇది 11వ సంవత్సరం. ఈ 10 సంవత్సరాలు లేనంత 10 సంవత్సరాలు చేసుకున్నంత పండుగ మళ్ళీ 11వ సంవత్సరం ఇంకా ఘనంగా మా ఆధ్వర్యంలో జరుగుతుందని మేము చాలా ఆనందపడుతున్నాము. అసలు మేమే ఊహించలేదు ఇంత బాగా జరిగిద్దని పండుగ యువ గణేష్ కమిటీ. సో నేను మా కమిటీలో ఉన్న పెద్దలకు అందరికీ, నా స్నేహితులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 11వ సంవత్సరం ఉత్సవం జరుపుతున్నాము వినాయక చవితి. చాలామంది వచ్చి మా ఫ్రెండ్స్ అందరైనా చాలామంది వచ్చి ఈ ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా జరిపినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఘనంగా విద్యార్థులు నిర్వహించారని కళాశాల సెక్రటరీ సిద్ధా హనుమంతరావు తెలిపారు. కళాశాలలో గత 9 రోజులుగా గణపతి పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, కాలుష్య రహితంగా, రంగులు వాడకుండా ఎంతో ఆర్భాటంగా విద్యార్థినులు కోలాటం, నృత్యాలతో కళాశాల ఆవరణలో ఊరేగింపుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ సిద్ధా భారత్, రాగా చీఫ్ అడ్వైజర్ సిద్ధా ప్రవళిక, గౌరవ చైర్మన్ ఇస్కాల రంగమన్నార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీకు ఎవరన్నా గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఒంగోలు కమ్మపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి
కొత్తపట్నం సముద్రం తీరానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. విగ్రహానికి ముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కమిటీ మెంబర్స్ బైరిపనేని తిరుపతిరావు, సంగారెడ్డి మోహన్, చెన్నారెడ్డి నరేష్, కాట్రగడ్డ కిషోర్, కాట్రగడ్డ రవి, వీరగంధం కొండయ్య తదితరులు ఆర్గనైజింగ్ కమిటీగా వ్యవహరించారు. తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. గ్రాని సమయం ఆసనమైంది. టైం లేదు ఇంకా. DJ Beat Silence. తమ్ముడు సౌండ్ పెట్టి కిప్పని